అప్పుల బాధలు కూడా చాలా మందికి ఎక్కువైపోతూ ఉంటాయి. అవసరానికి తీసుకునేటప్పుడు మంచిగానే తీసుకుంటారు, కానీ అప్పు తీర్చడం కొంతమందికి సాధ్యపడదు. ఆ అప్పు కోసం వేరే ఒకరి దగ్గర మళ్ళీ అప్పు చేస్తారు, వేరే అప్పు చేస్తారు. అప్పులు తీర్చుకోవాలంటే ఎట్లా సార్? చూడండి, అప్పు చేయడానికి ఒక విధి విధానం అనేది ఉంది. ఐఎమ్ నాట్ ఓన్లీ ఆస్ట్రాలజర్, నేను అర్థశాస్త్రం కూడా చదివాను కాబట్టి చాణక్యుడికి అర్థశాస్త్రంలో చెప్తారు, నువ్వు ఎప్పుడు అప్పు చేయాలి, ఎంత అప్పు చేయాలని చెప్తారు. నీ ఆస్తి ఎంతైతే ఉందో నీ మొత్తం ఆస్తి నువ్వు మార్కెట్ వాల్యూ క్యాలిక్యులేషన్ వేసుకుంటే అందులో 10% మాత్రమే నువ్వు అప్పు చేయాలని శాస్త్రం చెప్తుంది. కానీ మనకి మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో దానికన్నా మించి అప్పు చేస్తారు. వీళ్ళకి ఇల్లు లేకపోయినా అప్పులు చేస్తారు. అప్పు చేయకూడదు. వాస్తవంగా చెప్పాలంటే అప్పు మంచిది కాదు. అప్పు చేస్తే దానికి ఒక లిమిట్ అనేది ఉంది. నువ్వు ఎంత అప్పు చేయాలంటే అంతే అప్పు చేయాలి. నీ సంపాదనలో 20%, అంటే నీ నెల సంపాదనలో 20% మాత్రమే నువ్వు అప్పు చేయాలి. అంటే ఇప్పుడు సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తున్నాడు అనుకోండి, అంటే 10 లక్షలకి ఎంత 20% ఎంత? 2 lakhs. సో నువ్వు సంవత్సరానికి నీకు 2 లక్షలే అప్పు చేసే అధికారం ఉంటుంది. అంతకించి నువ్వు ఎక్కువ చేయకూడదు. అందుకోసం బ్యాంకర్స్ కూడా ఏంటంటే మొత్తము అన్నీ కూడా తీసుకొని వాళ్ళకి ఎంత సంపాదిస్తారు ఎంత అని వాళ్ళు అట్లా ఇస్తారు. కాకపోతే ఒరిజినల్ సంపాదన తెలిస్తే వాళ్ళు గుండె వేసేస్తారు. కానీ సో అట్లా ఉంటుంది. కానీ నాకు తెలిసి మీరు అప్పు చేస్తే మాత్రం ఈ యొక్క ఫిలాసఫీ మీరు ఫాలో అవ్వండి. మ్యాక్సిమం నీ యొక్క పూర్తి ఆస్తి విలువకి 25% అప్పు చేయండి. అంతకు మించి ఎక్కువ మీరు అప్పు చేయవద్దు. ఓకే, అప్పు చేసిన ఇంకోటి, కొంతమంది అప్పు ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు, వడ్డీకి ఇస్తారు. 2 రూపాయల వడ్డీని 3 రూపాయల వడ్డీని అప్పుకి ఇస్తారు. అవును సార్. అలాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చి లైన్లో నిల్చుంటారు. చాలామంది వస్తారు నా దగ్గరికి, ఏం చేస్తాం అయ్య గారు, 25 లక్షలు ఇచ్చాం అయ్య గారు, మొదట్లో 10 నెలలు వడ్డీ బాగానే కట్టారు అయ్య గారు, తర్వాత బంద్ అయిపోయింది. 10 నెలలు వాళ్ళు వడ్డీ కట్టలేదండి, మీరు ఇచ్చిన డబ్బుని తిరిగి ఇచ్చారు కొంచెము, 10 నెలల తర్వాత జంపు జిల్లాని తిరిగి ఇవ్వరు. నిజంగా చెప్పాలంటే ఈ అప్పు తీసుకునే వాళ్ళు, అప్పు ఇచ్చే వాళ్ళకి, మీరు అప్పు ఇచ్చే వాళ్ళకి మాత్రం చెప్పేది ఒకటే, కొలెక్టల్ ఫైనాన్సే చెయ్యండి. ఏదన్నా కుదువ పెట్టుకొని ఇవ్వండి, కానీ చెక్కుల మీద సంతకాలు పెట్టుకొని మీరు ఎంత అప్పులు ఇచ్చినా మీరు కోర్టు చుట్టూ తిరగాలి తప్ప ఏముంటుంది. ఒంటి మీద ఏమీ లేనోడికి నేను తీస్తా అంటే ఏముంటుంది, వాడికి ఏమి ఉండదు. సో ఇప్పుడు సమాజంలో సిగ్గు, మానము, గౌరవము, మర్యాద ఇవన్నీ నాకు అనవసరం అని అన్నోండి మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. జైలుకి పంపిస్తా అంటే పంపి, ఏమున్నది, వేస్తావా, చెక్ బౌన్స్ వేస్తావా, ఏముంది, పోతా 3 రోజులు జైల్లో కూర్చుంటా, బెయిల్ తీసుకుంటా, బయటకు వస్తా, అయిపోయి. వాడు బెయిల్ తీసుకున్నాక ఏమీ చేయలేరు. అది మళ్ళీ ఎప్పుడో కోర్టు దీనికి రావాలి, వాయిదాలు గడవాలి. అప్పటికి ఇచ్చినోడికి సున్నం పడ్డట్టే. ఇంకా తీసుకున్నోడిని మళ్ళీ ఎవడన్నా వాడిని తిరిగి మనం అడిగినా కానీ వాడు సెటిల్మెంట్కి రానంటాడు. వాడు, నువ్వు నాకు చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసినావు, నేను ఎందుకు రావాలి సెటిల్మెంట్కి అని అంటాడు. అంతే సార్. కాబట్టి అప్పు విషయంలో మాత్రం ఇవి చాలా ముఖ్యంగా జాగ్రత్త వహించండి. జీపీఏలు చేసుకోవడము, ఏజీపీ వేసుకొని అప్పు ఇవ్వండి. ఇది నేను జనరల్గా మీకు చెప్తుంది. శాస్త్రరీత్యా మాత్రం చెప్పేది ఏంటంటే కనుక, ఈ రోజుల్లో అప్పు ఇవ్వకండి. ఏ రోజులు? మంగళవారం రోజు అప్పు ఇవ్వకూడదు, శుక్రవారం అప్పు ఇవ్వకూడదు. మంగళవారం అప్పు తీసుకోకూడదు, అప్పు ఇవ్వకూడదు. శుక్రవారం అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. మంగళ శుక్రవారాలు పనికిరావు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా బుధవారము, గురువారం మంచి రోజులు. బుధ, గురువారాలు మంచివి. ఆదివారం, శనివారం మధ్యమం. సోమవారం కూడా పర్వాలేదు, సోమవారం కూడా మధ్యమమే. మంగళవారము, శుక్రవారము అప్పు తీసుకోకూడదు, అప్పు ఇవ్వకూడదు. తర్వాత నక్షత్రాలు ఏవైతే ఉంటాయో, విశేషమైన నక్షత్రాలు, మూలా నక్షత్రములో, ఆరుద్ర నక్షత్రములో అప్పు చేయకూడదు, అప్పు తీసుకోకూడదు. తీసుకోకూడదంటే ఇవ్వకూడదని అర్థం. ఇద్దరికీ నష్టమే కదా. కాబట్టి ఎందుకోసం అంటే తీసుకున్నోడు తిరిగి ఇవ్వలేకపోయినా నష్టమే. ఓకే, ఇప్పుడు ఇచ్చినోడు ఆ నక్షత్రాన్ని ఇచ్చాడు అనుకో, వాడు నష్టపోతాడు, తీసుకున్నట్టు తిరిగి ఇవ్వడు. కాబట్టి అప్పు ఇవ్వడం, తీసుకోవడం అనేది ఈ నక్షత్రాలు మంచిది కాదు. ఏది నక్షత్రము? మూలా నక్షత్రము, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం. మూల, ఆరుద్ర నక్షత్రాలు మంచివి కాదు డబుల్ ట్రాన్సాక్షన్కి. అప్పు తీర్చాలి అని అంటే మాత్రం హస్త నక్షత్రం మంచిది తీర్చడానికి. అప్పు ఇవ్వడానికి మంచి రోజు ఎప్పుడు అని అంటే స్వాతి నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, పూర్వ ఫల్గుని నక్షత్రము, శ్రవణ నక్షత్రము అప్పు ఇవ్వడానికి మంచిది. ఈ నక్షత్రాలు చూసుకొని అప్పు తీసుకోండి, అప్పు ఇవ్వండి.
ఎందుకోసం అంటే అప్పు చాలామంది జీవితాల్ని నాశనం చేస్తుంది. అవును సార్. మొత్తం జీవిత కాలం అంతా వడ్డీలు కట్టడానికి జీవితం అంతా పోతుంది. కొంతమంది డిప్రెషన్లో కూడా వెళ్ళి సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా నాకు ఒక క్లయింట్ వచ్చారు. ఆయన జాతకం చూడగానే మొత్తం శనిగ్రహ ప్రభావం ఉంది, నాకు అర్థమైపోయింది. ఆయన కన్సల్టేషన్ ఫీజు కూడా 18,000 పట్టుకొని వచ్చాడు. ఆయన జాతకం చూసి నేను మీ దగ్గర ఫీజు తీసుకోనండి, వద్దు అని చెప్పాను. అయ్యో ఏమైంది అయ్యారు అని. నీ దగ్గర ఏమీ లేవు, నీ దగ్గర భూమి ఉందా అంటే లేదు అయ్యారు. పోనీ ఇల్లు ఉందా అంటే లేదు అయ్యారు. ఉద్యోగం ఉందా అంటే ఉంది. ఎంత సంపాదిస్తున్నావు? 10,000 వేస్ట్. సో నీ కొడుకు ఏం చేస్తున్నాడు? నా కొడుకు డాక్టర్ చదువుకుంటున్నాండి, ఏదో గవర్నమెంట్ సీట్ వచ్చింది చదువుకుంటా. నీ కొడుకుని చదివించుకో, ఇంకెక్కడికి వెళ్ళకు. మరి నాకు అప్పు ఉందండి, 18 లక్షల అప్పు ఉందండి. ఎవడిచ్చాడయ్యా నీకు 18 లక్షల అప్పు? దేన్ని చూసి ఇచ్చారు అంటే ఏదో ఫ్రెండ్స్ ఇచ్చారండి, వాళ్ళు 2 లక్షలు వీళ్ళు 2 లక్షలు ఇచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర తీసుకొని ఇచ్చాను. నేను 5 లక్షలే అప్పు, కాకపోతే ఇప్పుడు 18 లక్షలు అయింది. ఇది వడ్డీలు పెరిగి 18 లక్షలు అయింది. నేను ఒకటే మాట చెప్పాను, నీకు సిగ్గు మానం మర్యాద అన్నీ వదిలేసుకొని ఎవరైతే నీకు అప్పిచ్చారో వాళ్ళ కాళ్ళు పట్టుకొని నువ్వు ఇచ్చిన డబ్బులే నీకు తిరిగి ఇచ్చేస్తా, నేను వడ్డీ ఇవ్వలేను, నేను మొత్తం నష్టపోయాను అని చెప్పి ఏదో మాటలు 1 టైం సెటిల్మెంట్ చేసుకొని ఒక ఏదో 2 సెంట్ల ల్యాండ్ ఏదో ఉందన్నాడు, అది అమ్మేసుకొని పో అవుతుంది. తర్వాత నేను ఒక మంచి ముహూర్తం చెప్తాను, ఆ రోజు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయి, కలిసి వస్తుందని చెప్పాను. ఓకే. సో ఒకటి నాకు తెలిసి జీవితంలో అప్పు చేసినటువంటి వాడు బాగుపడడు. ఏది తన స్థాయికి మించి అప్పు చేసిన వాడు. అప్పు చాలామంది చేస్తారు. ఇప్పుడు మా దగ్గర పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, అన్ని కొలెక్టర్ ఫైనాన్స్ మీదే నడుస్తాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క రెవెన్యూలో 25% మాత్రమే వాళ్ళు క్రెడిట్లో ఉంటారు. ఎక్సీడ్ క్రెడిట్ అనేది చెయ్యరు వాళ్ళు. అయితే దించుకుంటాం, ఎంప్లాయీస్ని తగ్గిస్తారు, ఖర్చులు తగ్గిస్తారు, ఏదో ఒకటి చేస్తారు, కానీ ఎక్సీడ్ క్రెడిట్కి అయితే వెళ్ళరు. అండ్ అనవసరమైన భోగాల గురించి, అనవసరమైన సుఖాల గురించి పోయి అప్పులు చేసుకోవద్దు. సో అప్పు గురించి ఏదో పెద్ద పురాణం అనుకోవాలి. జీవితాలు పాడు చేసుకోకండి, జీవితాలు నాశనం చేసుకోకండి. అప్పు పెద్ద గుణపాఠం. మంగళవారం శుక్రవారం మనం తీసుకోవచ్చు సార్ మనీ ఎవరైనా ఇచ్చినప్పుడు? శుక్రవారము మనీ తీసుకోవచ్చు, కాకపోతే శుక్రవారం లక్ష్మీదేవి వస్తే మంచిది అంటారు పెద్దవాళ్ళు. ఇచ్చినోడికి పోతుంది కదా, ఇవ్వడు ఎవడు. శుక్రవారం ఎవరు ఇవ్వరు, ఇస్తే తీసుకోండి, దాంట్లో ఇస్తే తీసుకోవచ్చు. ఇస్తే తీసుకోవచ్చు. అయితే శుక్రవారం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ చేతి మీద మాత్రం తీసుకోకూడదు. శుక్రవారం జ్యేష్ఠ నక్షత్రం వచ్చిన డబ్బులు తీసుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్టే కానీ వాళ్ళ జ్యేష్ఠాదేవి కూడా మీ ఇంటికి వచ్చేస్తుంది. శుక్రవారం జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రంలో డబ్బులు తీసుకోవద్దు. జ్యేష్ఠ నక్షత్రం డబ్బులు ఇచ్చేయచ్చు, ఎందుకోసమంటే నీ దగ్గర జ్యేష్ఠాదేవి ఉంటే వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గరికి. అంటే చాలా మంది వారాలే చూసుకుంటారు కానీ అవన్నీ చూసుకోరు కదా సార్. అమ్మో అన్నీ చూసుకోవాలి అని నా దగ్గర ఉంటారులేండి. నాకు హెచ్ఎన్ఏ క్లయింట్స్ ఉంటారు, దాదాపు ఒక 100 మంది క్లయింట్స్ ఉంటారు. వాళ్ళు బాంబేలో, గుజరాత్లో అక్కడ ఉంటారు, మార్వాడీస్ ఉంటారు. వాళ్ళు సంవత్సరానికి ఒక 1 లక్ష ఇస్తారు. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఆన్సర్ చేయాలి. వాళ్ళకి నేను సంవత్సరానికి 25 సార్లు మాట్లాడతాను. నేను 1 లక్ష పే చేస్తారు, వాళ్ళు 25 టైమ్స్ కాల్ చేస్తారు. మాట్లాడినప్పుడల్లా నన్ను అడుగుతారనమాట, టక పెడతారు, గురుజీ పలానా మనకు ఆఫర్ వచ్చింది, నాకు ఏ టైం కావాలి అడుగుతారు, ఇచ్చేస్తాను, వాళ్ళకి టైం ఇస్తాను, జస్ట్ ఫర్ టైం సేక్. సో నేను యాన్యువల్ మెయింటెనెన్స్ సర్వీస్ ఏమంటారు కదా, అట్లా మంది నడుస్తాయి అన్నమాట. స్టాక్ బ్రోకరేజ్లు ఉంటారు. అంటే టైం చెప్తారు అంతే మీరు? అంతే, టైం మెయిన్. ఇది చెయ్యొద్దు అంటే చెయ్యరు వాళ్ళు, ఇంకా వద్దు అంటే వద్దు, పెట్టు అంటే పెడతారు, అంతే. ఇందా మీరు జాతకం చూడగానే వాళ్ళకి అప్పులు ఉన్నాయని తెలిసిందన్నారు కదా సార్. జాతకంలో మనకు అప్పులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ తెలిసిపోతాయి సార్? అన్నీ తెలిసిపోతాయి. ద్వితీయ స్థానము, తర్వాత చతుర్థ స్థానము, దశమ స్థానాన్ని బట్టి మనకి అన్నీ తెలిసిపోతాయి. పుట్టగానే రాజయోగం కలిసి వచ్చే పిల్లలు కొంతమంది ఉంటారు, కానీ చాలామందికి అది తెలియదు. వాళ్ళ పిల్లల జాతకం, పిల్లలు పుట్టగానే వచ్చేసి చూపించుకోవాలి, వీడు నా జీవితానికి వచ్చాడు, దీనివల్ల నాకు లాభమా నష్టమా అని కనుక్కోవాలి. ఎప్పుడు లాభం వస్తుంది? ఎందుకోసం అంటే పుట్టిన పిల్లల్లో ద్వితీయ స్థానంలో గురువు ఉంటే ఫుల్ ఇంకా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అనమాట. ఇంక జీవితాలు మారిపోతాయి వాళ్ళకి. అలా చూసుకొని పిల్లల్ని కనాలి. మొన్న ఒకళ్ళు వచ్చి ముహూర్తం పెట్టించుకున్నారు, వాడు కొడుకు పుట్టాడు, వాళ్ళ గోల్డ్ ఏదో లక్కీ డ్రా గోల్డ్ గెలుచుకున్నారు. అంటే టైం సెట్ చేసుకొని కనాలంటారు. ఏదో ఇక వస్తున్నారు చెప్తున్నాను. ఇంకా మేము అట్లా నేను మొదలు చెప్పేవాడిని కాదు, కానీ ఇంకా రాను రాను అందరూ అడుగుతున్నారు. టైం సెట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు. ఇప్పుడు హాస్పిటల్ కూడా డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, మీరు ఏదో ముహూర్తం పెట్టించుకుంటారు, పెట్టించుకొని రండి అని చెప్తున్నారు. వాళ్ళు అదే టైం కన్వీనియంట్గా బర్త్ చేయించుకుంటున్నారు. రాజయోగం అనేది జాతకంలో ఉంటే నువ్వు ఎడారిలో కూర్చున్నా నీకు డబ్బులు వస్తాయి. నాకు తెలిసిన ఒక
ఫైనాన్స్ కంపెనీలో ఎంప్లాయ్. నేను చెప్పను ఆ ఫైనాన్స్ కంపెనీ పేరు చెప్పాను. ఆయన ఎంప్లాయ్ 12 సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉన్నాడు ఆ కంపెనీలో. నెలకి 40,000 శాలరీ తీసుకుంటున్నాడు. జీవితంలో పెద్దగా మార్పు ఏం లేదు ఆయనకి. నా దగ్గరకు వచ్చాడు, ఏం అయ్యగారు నా జీవితం ఇంతేనా, మార్పు ఏం లేదా? నేను అడిగాను, నువ్వు చేస్తున్న ఉద్యోగం ఎక్కడ? ఒక ఫైనాన్షియల్ సెక్టర్లో ఉద్యోగం చేస్తున్నావు. అంటే ఉద్యోగం చేయడం అంటే అర్థం ఏంది? నీ జీవితాన్ని నువ్వు అక్కడ తాకట్టు పెట్టావు అని అర్థం. ఒక ఆదివారం తప్ప నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు కదా, తాకట్టు పెట్టావు. మరి ఏం చేయాలి అయ్యగారు అంటే, నీ జాతకంలో అయితే రాజయోగం ఉంది, ధనయోగం ఉంది. నువ్వు ఒక ప్రయత్నం చేయాలి, చేస్తే నీకు ఇప్పుడన్నీ ఇల్లు కట్టుకోగలుగుతావు అన్నాను. ఏం చేయాలి అయ్యగారు చెప్పండి, చేస్తాను. మీది ఫైనాన్షియల్ కంపెనీ కదా అని అంటే అవును. సో మీ ఫైనాన్షియల్ కంపెనీలో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరిదో అడ్రస్లు ఫోన్ నెంబర్లు అయితే మీకు దొరుకుతాయనంటే దొరుకుతాయండి. అట్లా ఒక 100 మంది అడ్రస్లన్నీ తీసుకోండి, వాళ్ళందరికీ ఫోన్ చేయండి, వాళ్ళందరినీ ఇన్వైట్ చేయండి, ఒక బ్యాంకెట్ హాల్లో ఒక మీటింగ్ పెట్టండి. నా దగ్గర ఒక ల్యాండ్ ఉంది, నా దగ్గర ఇక్కడనే 6,000 గజాల ల్యాండ్ ఉంది, 6,000 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది. అది నా శిష్యుడిదే, వాడికి అది అమ్ముడుపోతలేదు. వాడు నన్ను అడుగుతున్నాడు ఏం చేయాలి అయ్యగారు. సో నేనేం చెప్పాను అంటే, ఆ 6,000 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అతనితో నేను చెప్తాను, అతను వస్తాడు, ప్రజెంటేషన్ ఇస్తాడు. వీళ్ళందరి దగ్గర కోట్లు డబ్బులు ఉంటాయి, వీళ్ళు ఎఫ్డీలు చేసుకుని ఉంటారు తప్ప వీళ్ళు ఏం చేయరు. ఎఫ్డీలు చేస్తే పెద్దగా వడ్డీ రాదు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామంటే డబ్బులు పోతాయి. ఎక్కడైనా తక్కువలో ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కువగా లాభం రావాలి, ప్రతి ఒక్కరి దగ్గర ఆలోచించేది. సో నేనేం చేశాను అంటే, ఆ 6,000 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్లో ఒక 10 మందికి, ఒక 10-20 మందికి ఏం చెప్పానంటే, 20 మందికి మీరు ఇప్పుడు ఆ ఏరియాలో కొత్తగా మీరు 3 BHK ఫ్లాట్ కొనుక్కోవాలి అని అంటే ₹1,00,00,000 అవుతుంది ఆ ఏరియాలో. మీరందరికీ ఒక ఆఫర్ ఏమి ఇస్తున్నాను అంటే, మీరందరూ కూడా 70 లక్షలు ఇచ్చేసేయండి క్యాష్. 70 లక్షలు మీరు క్యాష్ ఇవ్వండి. 20 మంది మీరు 70 లక్షలు క్యాష్ ఏం చేయండి అంటే, ఒక బ్యాంక్లో మీరు అందరు కలిసి అకౌంట్లో వేసుకొని మీరు ఒక గ్రూప్గా జాయిన్ అయ్యి వేసుకోండి. ఆ వచ్చిన డబ్బు 14 కోట్లు ఏవైతున్నదో ఆ 14 కోట్లతోటి మీరు ఈ ల్యాండ్కి మీరు ఏం చేయండి అంటే, మీ అందరికీ మీ పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున మీకు అందరికీ అన్డివైడెడ్ షేర్ మీకు రిజిస్ట్రేషన్ చేసిస్తారు. మీరు 20 మంది కలిసి ఏం చేయండి అంటే, ఈ ల్యాండ్ డెవలప్మెంట్కి వాళ్ళ సంతకం పెట్టివ్వండి. మీ షేర్ తగ్గట్టుగా మీకు ఒక ఫ్లాట్ వస్తుంది, ఒక 3 BHK ఫ్లాట్ వస్తుంది ప్రైమ్ లొకేషన్లో. 14 కోట్లకి ల్యాండ్. సో అతనికి ల్యాండ్ వాస్తవంగా 8 కోట్లే సేల్ చేయాల్సింది. 14 కోట్లలో 8 కోట్లు అంటే 6 కోట్లు చేతిలో ఉన్నాయి. ఇతను ఏం చేశాడు, అవే 6 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేశాడు. 6,000 గజాల్లో దాదాపుగా 200 ఫ్లాట్లు వస్తాయి, 100 వరకు ఫ్లాట్లు వస్తాయి. సో 100 ఫ్లాట్లు కట్టాడు, 20 మందికి ఫ్లాట్లు ఇచ్చేసాడు, ఎవరిది వాళ్ళకి 3 BHKలు ఇచ్చేసాడు. వీళ్ళకి GST లేదు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవు. ఎందుకోసమంటే వీళ్ళు ల్యాండ్ లార్డ్ కదా, ఇప్పుడు ల్యాండ్ లార్డ్కి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, దే ఆర్ సెల్ఫ్ ల్యాండ్ లార్డ్స్. సో వితౌట్ రిజిస్ట్రేషన్ కాస్ట్ 70 లక్షలకి వాళ్ళకి 3 BHK ఫ్లాట్ వచ్చేసింది. వాళ్ళు నెక్స్ట్ మూమెంట్ ఎవరైనా సేల్ చేసుకుంటారంటే మీ ₹1,00,00,000 మేము సేల్ చేసేస్తామని కూడా చెప్పారు వీళ్ళు. అట్లా ఒక 4 సేల్ చేసుకున్నారు. విత్ ఇన్ 1 ఇయర్లో వాళ్ళకి 30 లక్షల లాభం వచ్చింది వాళ్ళకి. ఇతనికి ఆ ప్రాబ్లం అంతా పోయింది. ఈ ల్యాండ్ డీల్ సెట్ చేసి ఇచ్చినందుకు ఇతనికి ఒక ఫ్లాట్, ఆ ల్యాండ్ లార్డ్ ఇతనికి ఒకటి ఇస్తా అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఒక ఫ్లాట్ ఇచ్చేసాడు. సో ఒక చిన్న నిర్ణయము నాలాంటి వాడి దగ్గరకు వచ్చినందుకు, నేను జస్ట్ కమ్యూనికేట్ చేసినందుకు, వాడు ఏం ₹1 పెట్టుబడి పెట్టలే, జస్ట్ తెలివి వాడాడు, వాడి యోగం ఉంది కాబట్టి నేను చెప్పింది ₹1,00,00,000 ఫ్లాట్ వచ్చింది. సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదించాడు, రూపాయి పెట్టుబడి లేదు. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? దీనిలో ఎవరికి నష్టం వచ్చింది చెప్పు? ఎవరికి నష్టం లేదు, అందరికీ లాభం వచ్చింది. అందరికి లాభం వచ్చింది. ఇలాంటివి అన్నీ నా దగ్గర మిరాకిల్ జరుగుతూ ఉంటాయి, వస్తాయి మా దగ్గరికి. అంటే యోగం ఉన్నా అది మనకి ఐడియా ఇస్తారు, మీరు మీ దగ్గరికి వస్తారు. వన్ ఐడియా కెన్ చేంజ్ ద లైఫ్. సో ఎంతోమంది వస్తారు, అందరికీ ఐడియా ఇస్తారు. మీ దగ్గరికి వచ్చిన ఎవరికన్నా మీరు ఐడియా రూపంలో కానీ ఎలాగైనా హెల్ప్ చేస్తారు సార్, ప్రత్యక్షంగా పరోక్షంగా? చాలామంది వస్తారు, పిల్లలు జాతకం చూస్తాను, వాడికి అది ఉద్యోగం ఉండదు. నాకు చాలామంది హెచ్ఆర్లు తెలుసు, నాకు ఫోన్ చేసి టక్కన ఉద్యోగం ఇప్పించేస్తాను ఇమీడియట్లీ. ఎవరు విదేశాలకు వెళ్తా అంటారు, వాళ్ళకి అయిపోతుంది. అమెరికా నుంచి కాల్ చేస్తారు, అక్కడ ఉద్యోగాలు ఉండవు. నాకు అమెరికాలో చాలామంది శిష్యులు ఉంటారు. నేను ఇమీడియట్లీ మా గ్రూప్లో చెప్పేస్తాను మా టీంకి, మన పిల్లాడు అక్కడ ఉద్యోగం లేదంటే ఎవరు ఇప్పిరంటే అక్కడ ఉద్యోగాలు ఇప్పించేస్తారనమాట. అట్లా ఎంతోమందికి ట్రాన్సాక్షన్ జరుగుతాయి, ఇట్లా చాలా జరుగుతాయి. ఏ పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని ఒకసారి కలిస్తే వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. నిజంగా మనుషులకు ఉండే సమస్యలు చాలా చిన్నవి, ఒక్క ఫోన్ కాల్ తోడిపోయే సమస్యలు అన్నీ కూడా
చాలామంది ఈగోస్కి వెళ్ళి సమస్యలు తెచ్చుకుంటారు, కష్టపడకుండా సమస్యలు తెచ్చుకుంటారు, ఆశపడి సమస్యలు తెచ్చుకుంటారు, అంతే.